అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఎడ్యుకేటర్స్. మనం ఈ వీడియోలో 2022 గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించిన పేపర్ 1 దట్ ఈస్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ పార్ట్ ఏ, హిస్టరీ అండ్ కల్చర్. డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద బీడ్స్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ అట్ చాన్హోదారో. ఆప్షన్ చాన్హోదారో. సింధు లోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది? చాన్హోదారో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద రిలీజియస్ బిలీఫ్ ఇన్ ద వేదిక్ పీరియడ్. ఋగ్వేద కాలంలో మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. దట్ ఈస్ దియోస్ వాజ్ ద celestial god of the Rigvedic Aryas, similarly to Jupiter of the Greeks. గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, పృథ్వీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్. పృథ్వీని దేవతలందరూ తల్లిగా భావించేవారు. దిస్ ఇస్ ద రాంగ్ వన్. అగ్ని వాజ్ వార్షిప్డ్ హ్యాస్ ద ఇంటర్మీడియటరీ ఆఫ్ టేకింగ్ ద ఆఫరింగ్ టు ద డైటీస్. దేవతలకు నివేదితలను తీసుకొని వెళ్ళే మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు. నెక్స్ట్ కౌ సాక్రిఫైస్ వాజ్ ఆల్సో బి ద పార్ట్ ఆఫ్ వార్షిప్. దిస్ ఇస్ ఆల్సో రైట్. గోవుని బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. దట్ ఈస్ 1, 3 and 4. 2 వచ్చి రాంగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫిలాసఫర్స్ అండ్ దేర్ స్టోరీస్. సంఖ్య వచ్చి ద వరల్డ్ వాజ్ ఫార్మ్డ్ బై ద బ్లెండింగ్ ఆఫ్ నేచర్. ప్రకృతి కలయికతో ప్రపంచం ఏర్పడింది. వైశాఖిక వచ్చి కన్సిడర్ యాజ్ ద ఆటమ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ వరల్డ్. అణువును ప్రపంచానికి ప్రాతిపదికగా పరిగణిస్తారు. నెక్స్ట్ లోకయుక్త వచ్చి 4, అడ్వకేటెడ్ మెటీరియలిస్టిక్ ఐడియాలజీ. భౌతికవాద భావాజాలాన్ని ప్రబోధించారు. నెక్స్ట్ అజీవక, ప్రిడిటర్మైన్డ్ ఫేట్ థియరీ. దట్ ఈస్ ముందే నిర్దేశితమైన కర్మ సిద్ధాంతం. నెక్స్ట్ హతి గుమ్తా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కరేల్వాలా గేవ్ ద డీటెయిల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద కళింగ రీజన్. హతిగుప్తా ఇన్స్క్రిప్షన్లో కరివేలు హందిగుప్త శాసనంలో కళింగ ప్రాంతంలోని నీటిపారుదల వివరాలను తెలిపింది ఎవరి గురించి? మహాపద్మనంద గురించి తెలిపారు. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోకుని శాసనాల గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. దట్ ఈస్ దే ఆర్ ఇన్ బ్రహ్మి, ఖరోష్టి, గ్రీకు అండ్ అరబిక్ ఇన్స్క్రిప్ట్స్. అవన్నీ వచ్చి బ్రహ్మి, ఖరోష్టి, గ్రీకు, అరబిక్ లాంగ్వేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ద మోనార్క్ నేమ్డ్ వాజ్ మెన్షన్ యాజ్ అశోక ఓన్లీ ఇన్ మస్కీ అండ్ గుర్జారా ఇన్స్క్రిప్షన్. అశోకుని పేరు వచ్చి మస్కీ మరియు గుజారా ఇన్స్క్రిప్షన్స్లో మాత్రమే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ద 13th రాక్ ఎడిక్ట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద 5 గ్రీక్ రూలర్స్ కంటెంపరీ. 13వ రాక్ ఎడిక్ట్లో గ్రీక్ రూలర్స్ 5 పేర్లు రాయడం జరిగింది. దట్ ఈస్ 1, 2, 3 మాత్రమే రైట్ వన్. నెక్స్ట్ ఫాలోయింగ్ బుక్స్ అండ్ దేర్ ఆథర్స్. ప్రజ్ఞాపారమిత వచ్చి ఆచార్య నాగార్జున. నెక్స్ట్ సమయాసర వచ్చి ఆచార్య కొందకుంద. లీలావతి పరిణయం, కుతూహల, లీలావతి పరిణయం వచ్చి కుతూహల. కాంతార వ్యాకరణం, శర్వవర్మ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఫ్యూచర్ ఆఫ్ గుల్డీస్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? నాన్ ఆటోనమస్ బాడీస్. క్రింది వాటిలో ఏది గుప్త కాలం నాటికి శ్రేణులలో లక్ష్యం కాదు? స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు. ద అకౌంట్ ఆఫ్ గ్రీక్ యవ్వన ఇన్వెన్షన్ డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ ఈజ్ అవైలబుల్ ఇన్. పుష్యమిత్ర శుంగుని కాలంలో గ్రీకు యవ్వన దండయాత్రకు సంబంధించి వివరం దీనిలో లభిస్తుంది. ఆ బుక్స్ ఏవేవి? గార్గి సంహితలో లభిస్తుంది, పతాంజలి మహాభాషలో లభిస్తుంది, కాళిదాసు మాల్విక మిత్రలో లభిస్తుంది. దట్ ఈస్ 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 9th one, choose the correct statement regarding the Nalanda University at the time of హర్షవర్ధన. నలంద యూనివర్సిటీ హర్షవర్ధన టైంలో ఎలా ఉంది? దట్ ఈస్ శిలాభద్ర వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ. శిలాభద్రుడు వచ్చి విశ్వవిద్యాలయ కులపతి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ట్యాక్సాస్. నేము ట్యాక్స్. నవిడారియే వచ్చి ట్యాక్స్ ఆఫ్ బార్బర్స్, మంగళవారిపై. మెలివంశం వచ్చి ట్యాక్సెస్ ఆన్ ఫ్లౌస్, దట్ ఈస్ నాగలపైన పన్ను. నెక్స్ట్ మనోవన వచ్చి ట్యాక్సెస్ ఆఫ్ హౌసెస్, ఇళ్ళపైన. తుడిమెయ్య వచ్చి ట్యాక్సెస్ ఆన్ మ్యారేజెస్, వివాహాలపైన. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఆఫ్ ఎల్లోరా ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్ అకార్డింగ్ టు దేర్ టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. వాటిని కన్స్ట్రక్షన్స్ బట్టి వాటి టెంపుల్స్ చేయమని. దట్ ఈస్ దశావతార వచ్చి ఫస్ట్. నెక్స్ట్ రావణ్ కి కాయ్ వచ్చి సెకండు. నెక్స్ట్ దుమార్లీనా వచ్చి థర్డు. నెక్స్ట్ కైలాసనాథ వచ్చి ఫోర్త్ వన్. దట్ ఈస్ 3142. నెక్స్ట్ 12th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ దేర్ మీనింగ్ రిలేటెడ్ టు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చోలాస్ యొక్క విలేజ్ గ్రామ పరిపాలనకు సంబంధించి క్రిందివి. వేరియం వచ్చి కమిటీ సిస్టమ్, కమిటీ వ్యవస్థ. కుటుంబ వచ్చి వార్డు. నెక్స్ట్ కొడైవలై వచ్చి మెంబర్ ఆఫ్ ద విలేజ్ అసెంబ్లీ, గ్రామ సభ సభ్యుడు. పెరుమక్కల్ వచ్చి దట్ ఈస్ లాటరీ సిస్టమ్. నెక్స్ట్ 13th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైవేస్ ఎగ్జిస్ట్ డ్యూరింగ్ ద రూలర్ ఆఫ్ కాకతీయ రూల్లో ఉన్నప్పుడు ఏవే హైవేస్ ఉన్నాయి? దట్ ఈస్ మొట్టుపల్లి, తిరుపురకందం, బళ్ళారి ఒక హైవే. నెక్స్ట్ పల్నాడు, నల్గొండ, నాకరికల్లు, ఓరుగల్లు, దట్ ఈస్ సెకండ్ హైవే. దట్ ఈస్ 3 and 4. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆర్ కామన్ ఫర్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్? భక్తి అండ్ సూఫీ మూమెంట్స్లో కామన్ వచ్చి మోనోథిజం, ఏకస్వరూపాసన, యాన్సెటిజం, సన్యాసము, రిలీజియస్ టాలరెన్స్, మత సహనం, ఈ 3 వచ్చి కామన్. నెక్స్ట్ చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ద ఫారిన్ క్రోనాలజికల్ ఆఫ్ విజయనగర పీరియడ్. నికిటిన్ విజిటెడ్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ అచ్యుత దేవరాయ. నికితిన్ వచ్చి అత్యుత దేవరాయ పాలనా కాలంలో యాత్రికుడిగా వచ్చాడు. ఇది వచ్చి రాంగ్ వన్. మిగిలిన 3 మనకి రైట్ వన్. మనకి ఆప్షన్స్ ఉంటే మనకి నీట్గా తెలుస్తుంది ఏవేవని. ద విజయనగర రూలర్ హూ పర్మిటెడ్ జైసూట్స్ టు బిల్డ్ చర్చెస్ అట్ నెల్లూరు అండ్ చంద్రగిరి వాస్ వెంకటపతి రాయ 2. నెల్లూరులో చంద్రగిరిలో చర్చిలు నిర్మించడం జైసూట్లను అనుమతించిన విజయనగర పాలకుడు వెంకటపతి రాయలు 2. నెక్స్ట్ 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ జహంగీర్ కాలంలో ఏమేమి జరిగాయి? దట్ ఈస్ ద 5th సిక్కు గురు అర్జున్ దేవ్ వాస్ సెంటెన్స్డ్ టు డెత్ జరిగింది. విక్టరీ ఓవర్ ద రాజ్పుట్స్ ఆఫ్ మేవార్, ఇది ఆల్సో అకర్డ్. అనెక్సేషన్ ఆఫ్ ద కాబూల్ అండ్ కన్హదార్, ఇది జరగలేదు, రాంగ్ వన్. అరైవల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద ఇండియా, దట్ ఈస్ 1 to 4 మాత్రం జరిగాయి, థర్డ్ వన్ వచ్చి జరగలేదు. నెక్స్ట్ 18th క్వశ్చన్, అమల్ గూజర్ వచ్చి రెవెన్యూ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ కర్క్యూన్స్ వచ్చి ప్రిపేర్డ్ ద సీజనల్ క్రాప్ స్టాటిస్టిక్స్. క్వాన్గో దట్ ఈస్ కెప్ట్ ద రికార్డ్స్ ఆఫ్ ద రెవెన్యూ పేబుల్ బై ద విలేజెస్, గ్రామ రెవెన్యూ వద్ద పుస్తకాలు భద్రపరచడం. బిట్కిచి అకౌంటెంట్, గణకుడు. నెక్స్ట్ 20th క్వశ్చన్. 19th క్వశ్చన్, ద లాంగెస్ట్ ట్రంక్ రోడ్ కన్స్ట్రక్టెడ్ బై షేర్ షా విచ్ స్టిల్ ఎగ్జిట్. షేర్ షా సూరి రాజు లాంగెస్ట్ ట్రంక్ రోడ్ని కన్స్ట్రక్టెడ్, దట్ ఈస్ ఇండస్ నుంచి సోనర్గాం వరకు. నెక్స్ట్ 20th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్ దేర్ ఆథర్స్. బుక్స్ వాటి యొక్క ఆథర్స్.
India at the death of Akbar, that is Moroland. The Agrarian system of Mughal India 1556 to 1707 వచ్చి ఇర్ఫాన్ హబీబీ. Travels in the Mughal Empire AD 1656 to 1668 వచ్చి Francois Bernier. Early travels in India 1853 to 1619 వచ్చి William Foster. Next, 21 question. The following historian contend that Taj Mahal has a combination of European, Asiatic genes. The following historian వచ్చి తాజ్ మహల్ కాంబినేషన్ ఆఫ్ యూరోపియన్ మరియు ఆసియాటిక్ జీన్స్ వచ్చి విఎస్ స్మిత్ గారు చెప్పారు కాంబినేషన్ ఆఫ్ బోత్ అని. ఫెమైన్ కోడ్ వచ్చి 1883. ఫెమైన్ కోడ్ అంటే కరువు కోడ్. వర్నాక్యులర్ ప్రెస్ కోడ్ వచ్చి స్థానిక భాషా పత్రిక చట్టం వచ్చి 1878. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఆన్ ఎడ్యుకేషన్, విధి మీద చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ వచ్చి 1854. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వచ్చి 1881. నెక్స్ట్ 23rd. Arrange the following incidents of rebellion against East India Company in the state of Hyderabad in chronological order. కాలానుక్రమంగా ఏర్పరచము. దట్ ఈస్ ఫస్ట్ వచ్చి ఇంప్రిస్మెంట్ ఆఫ్ ముబ్రజ్ ఉద్ దౌలా ఇన్ గోల్కొండ పోర్ట్, దట్ ఈస్ ఫస్ట్ అక్కర్ అయింది ఇది. నెక్స్ట్ వచ్చి ఇన్ ఔరంగాబాద్ ఫస్ట్ కాంటింజెంట్ క్యావలరీ వాజ్ సస్పెక్టెడ్, డిసర్మర్డ్ అండ్ అరెస్టెడ్. ఔరంగాబాద్లో మొదట అశ్వక దళం అనుమానంతో నిరాయుధులుగా చేసి అరెస్టు కావడం, దట్ ఈస్ ఇది వచ్చి సెకండ్. నెక్స్ట్ అటాక్ ఆఫ్ ద తుర్బస్ ఖాన్ అండ్ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫ్ హైదరాబాద్, ఇది వచ్చి థర్డ్ వన్. ద రిబెలియన్ ఆఫ్ రాజా వెంకట నాయక ఆఫ్ షోరాపూర్కు చెందిన రాజా వెంకటప్ప నాయక్ వచ్చి తిరుగుబాటు, దట్ ఈస్ ఫోర్త్ లాస్ట్ అక్కరైంది, దట్ ఈస్ 2314. మ్యాచ్ ద ఫాలోయింగ్. ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విత్ దేర్ మీటింగ్స్. దాదాబాయి నౌరోజీ వచ్చి కోల్కతా సెషన్ 1886. బద్రుద్దీన్ తైబ్జీ వచ్చి మద్రాస్ సెషన్ 1887. జార్జ్ యులే వచ్చి బాంబే 1889. విలియం వెడ్రోబర్న్, దట్ ఈస్ అలహాబాద్ 1888. నెక్స్ట్ 25th question. The following book was translated by the Gandhiji with the title of Sarvodaya, John Ruskin unto the last. Next 26th question. Match the following newspapers with the persons associated with them. Indian Socialistic, that is Shyamji Krishna Verma. Islamic Fraternity వచ్చి మహమ్మద్ బర్కతుల్లా. ద తల్వార్ వచ్చి వీరేంద్ర చటోపాధ్యాయ. స్వదేశీ సేవకు వచ్చి జిడి కుమార్. నెక్స్ట్ 27. ద ఐడియా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. భారత రాజ్యాంగ సభ అనే ఆలోచన మొదట ముందుకు తెచ్చిన వారు ఎంఎన్ రాయ్ గారు. నెక్స్ట్ 28. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ విత్ దేర్ వర్క్స్. అల్ బెరూని వచ్చి తాహిక్ అయ్యింది. నెక్స్ట్ మిన్హాజ్ ఉజ్ సిరాజ్ వచ్చి తబాకత్ ఐ నసీరీ. నెక్స్ట్ జియావుద్దీన్ బరానీ వచ్చి తారిక్ ఐ ఫిరోజ్ షాహీ. ఇబాన్ బటూటా వచ్చి రిహిల్లా. నెక్స్ట్ 29th question. Which of the following institutions were not established during the non-cooperation movement? ఏవి ఎస్టాబ్లిష్ కాలేదు. దట్ ఈస్ బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ ఆఫ్ మదనపల్లి ఎస్టాబ్లిష్ కాలేదు. నెక్స్ట్ జమీనా మిలియా ఇస్లామా ఢిల్లీ, ఇది వచ్చి ఎస్టాబ్లిష్ అయింది. జమియా మిలియా ఇస్లామియా. కాశీ విద్యాపీఠ్
బనారస్, కాశీ విద్యాపీఠ్ బనారస్ ఇది కూడా ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అలీగర్ ఇది వచ్చి నాట్ ఎస్టాబ్లిష్. దట్ ఈస్ 1 and 4 is the not established. That is answers. Next, the Indian Independence Bill was introduced in the House of Commons by British Prime Minister Attlee on. Most important question. భారత స్వాతంత్రం బిల్లును బ్రిటిష్ ప్రధాని అంటే అట్లీ హౌస్ ఆఫ్ కామన్లో ఈ తేదీలో ప్రవేశపెట్టారు. దట్ ఈస్ 4th July 1947. 4th July 1947. To be Constitution, Polity, Social Justice and International Relationships. వీటిపైన ఉన్నటువంటి బిట్స్ చూద్దాం. దట్ ఈస్ 31. Which of the following statements is correct with respect to the State Finance Commission? State Finance Commission సంబంధించి ఏవేవి స్టేట్మెంట్స్ కరెక్ట్? దట్ ఈస్ ఫస్ట్ వన్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అపాయింట్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వన్స్ అండ్ 5 years. 5 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నియమిస్తారు. ఇట్ రికమెండ్స్ ద determination of taxes, duties, tolls and fees assigned to the పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి పంచాయతీకి అసైన్ చేసేటువంటి ట్యాక్సులు, సుంకాలు, టోల్ ఫ్రీలు వాటన్నిటిని నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 243 డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ పంచాయతీస్. ఫైనాన్స్ కమిషన్ గురించి ఆర్టికల్ 243 అనేది డీల్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following amendments provides the reservation of jobs and admissions? ఉద్యోగులు అడ్మిషన్లు రిజర్వేషన్ల కోసం ఏ సవరణలో వర్తిస్తుంది? దట్ ఈస్ పైవన్నీ ఆల్ ఆఫ్ ద బోర్డ్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. యూనియన్కి రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ పవర్స్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అండ్ షెల్ బి exercised by him either directly or through officers subordinates to him in accordance with the constitution. యూనియన్ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా తన అధీనంలో ఉన్న అధికారుల ద్వారా అమలు చేస్తారు. దట్ ఈస్ బోత్ ఆర్ రైట్ వన్. ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. దట్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 34. Which of the following statements related to Central Administrative Tribunal are correct? Central Administrative Tribunal సంబంధించి కరెక్ట్ అయిన వాక్యాలు. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది చట్టబద్ధమైన సంస్థ, రైట్ వన్. నెక్స్ట్, ఇట్ మెంబర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. దీని సభ్యులు పరిపాలన నేపథ్యం నుండి మాత్రమే తీసుకుంటారు, ఇది వచ్చి రాంగ్ వన్. It is not bound by the procedure prescribed in the Code of Civil Procedure. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్లో సూచించిన విధానాన్ని కట్టుబడి ఉండదు, ఇది రైట్ వన్. ఇట్ ఈస్ అ జ్యూరిడిక్షన్ covers the members of all India services as well as central services and central government posts. దీని అధికార పరిధి అఖిల భారత సేవలతో పాటు కేంద్ర సేవలు, కేంద్ర ప్రభుత్వ పోస్టుల సభ్యులను కవర్ చేసింది, రైట్ వన్. ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1985. 1985లో దీన్ని ఏర్పాటు చేశారు. 1, 3, 4 and 5 ఆర్ రైట్ ఆన్సర్స్. 2 మాత్రమే రాంగ్ వన్, మిగతాన్ని రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? స్పీకర్కి పవర్ కానిది వచ్చి ద స్పీకర్ విల్ ప్రిసైడ్స్ వెన్ ఏ రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ. స్పీకర్ పదవి నుండి తనను తొలగించే తీర్మానం అసెంబ్లీ పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ అధ్యక్షత వహించరు, ఎందుకంటే అతని పైన రిమూవల్ ఉంది కాబట్టి అతను స్పీకర్గా వహించరు. నెక్స్ట్ 36. విత్ ద పవర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్క్లూడ్ విచ్ ద ఫాలోయింగ్? ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు. ద ఎలక్షన్ కమిషన్ టేక్స్ ద డిసిషన్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కండక్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద డిక్లరేషన్. ఎలక్షన్స్ ప్రకటన నుంచి ఎలక్షన్ ఫలితాల వరకు మొత్తం కంట్రోల్ వచ్చి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్ ద ఎలక్షన్ కమిషన్ కెన్ ఆర్డర్ గవర్నమెంట్ టు డిస్మిస్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఎన్నికల సమయంలో కొంతమంది ప్రభుత్వ అధికారాలను తొలగించమని ఎన్నికల సంఘం ప్రభుత్వం ఆదేశించవచ్చు, ఇది వచ్చి రాంగ్ వన్, ఎందుకంటే తీసేయడానికి అధికారం ఎలక్షన్ సంఘానికి లేదు. When an election duty, government officers work under the control of the election commission. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఎన్నికల సంఘం కింద నియంత్రణలో పనిచేస్తారు. దట్ ఈస్ 1 and 2 ఈజ్ ఆర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37.
వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ టు సేఫ్ గార్డ్ ద అటానమీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని పరిరక్షించే నిబంధనలు ఏమిటి? దట్ ఈస్ వైల్ ద అపాయింట్మెంట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సల్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవలసి ఉంటుంది. రైట్ వన్. ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి రాంగ్ వన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించగలరు. ఇది వచ్చి రాంగ్ వన్. రాష్ట్రపతి మాత్రమే చేయగలరు. ద శాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆన్ విచ్ ద లెజిస్లేచర్ డస్ నాట్ హ్యావ్ టు ఓట్. చట్టసభ ఓటు వేయవలసిన అవసరం లేని భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి జడ్జిలు జీతాలు చెల్లిస్తారు. దట్ ఈస్ ద రైట్ వన్. 1 and 3 మాత్రమే రైట్. 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? ఒరిజినల్ జ్యూరిడిక్షన్లో లేనేటివి ఏవేవి? కింది వాటిలో ఏది సుప్రీంకోర్టు అసలు అధికార పరిధిలో చేర్చబడలేదు? ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద 2 or more స్టేట్స్ వచ్చి చేర్చబడింది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదం. ఏ డిస్ప్యూట్ రిగార్డింగ్ ఎలక్షన్ టు ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టేట్స్. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో జరిగే ఎన్నికలకు సంబంధించిన వివాదాల గురించి మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతం మధ్య వివాదం. కేంద్ర పాలితానికి భారత ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ కూడా చేర్చలేదు. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more స్టేట్స్. ఇది వచ్చి చేర్చబడింది. భారత ప్రభుత్వం 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు. దట్ ఈస్ 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ 39. ద నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్ వైల్ ఇన్వెస్టింగ్ ఎనీ మ్యాటర్ ఆర్ ఇంక్వైరింగ్ into the complaint has the powers of the following matters. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఏదైనా విషయాన్ని విచారిస్తున్నప్పుడు లేదా ఏదైనా ఫిర్యాదుపై విచారణ చేయవలసినప్పుడు ఈ క్రింది అంశాలలో అధికారాలను కలిగి ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్, ఇట్ కెన్ రిసీవ్ ఎవిడెన్స్ అండ్ అఫిడవిట్స్. అఫిడవిట్లపై ఆధారపడి పొందవచ్చు. ఇట్ కెన్ రీక్వెషన్స్ ఎనీ పబ్లిక్ రికార్డ్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆఫ్ ఆర్ ఆఫీస్. ఏదైనా కోర్టు లేదా కార్యాలయం నుంచి ఏదైనా పబ్లిక్ రికార్డ్స్ను అభ్యర్థించవచ్చు. రిక్వెజేషన్, it can requisition any public records from the any court of office. It can issue summons for the examination of witnesses and documents. సాక్షులు పత్రాలు పరిశీలన కోసం సమన్లు జారీ చేయవచ్చు. పైవన్నీ రైట్. నెక్స్ట్ 40th క్వశ్చన్. అసర్షన్స్ అండ్ రీజన్స్ వచ్చి ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ద ప్రెసిడెంట్ అండ్ 2 houses. రైట్ ఆన్సర్. భారత పార్లమెంటు రాష్ట్రపతి మరియు 2 సభలను కలిగి ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఈవెన్ త్రో హీ డస్ నాట్ సిట్ ఇన్ ద పార్లమెంట్ ఎక్సెప్ట్ ద పర్పస్ ఆఫ్ డెలివరింగ్ హిస్ ఓపెనింగ్ అడ్రస్. రాష్ట్రపతి తన ప్రారంభ ప్రసంగం కోసం తప్ప పార్లమెంట్లో కూర్చోబోన్నప్పటికీ శాసనసభలో భాగం. దట్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 41. Which of the following are among the fundamental duties of citizens laid down in the Indian Constitution? The fundamental duties, భారత రాజ్యాంగంలో నిర్దేశించిన పౌరుల ప్రాథమిక విధుల్లో క్రింది వాటివి ఏవి ఉన్నాయి? టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్ ఫ్రమ్ ద సోషల్ ఇంజస్టిస్. వీకర్ సెక్షన్ని ఇది వచ్చి రాంగ్. సామాజిక అన్యాయం నుండి బలహీన వర్గాలను రక్షించడం. లేదు, రాంగ్ వన్. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ. శాస్త్రీయ దృక్పథం విచారణ స్ఫూర్తిని పెంపొందించడం. రైట్ వన్. టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజైట్ కల్చర్. మన మిశ్రమ సంస్కృతి గొప్ప వారసత్వాన్ని కాపాడడం. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అజ్యూర్ వైలెన్స్. ప్రజా ఆస్తులను రక్షించడం, హింసను అడ్డుకోవడం. రైట్ వన్. దట్ ఈస్ 2, 3 and 4. నెక్స్ట్, which of the following entries of the Indian Constitution deals with the institutions for the scientific or technical education financed by the government of India wholly or in a part and declared by Parliament by law to the institution of national importance? That is entry 64. భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో సైన్స్ లేదా సాంకేతిక విద్య కోసం
భారత ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా చట్టం ద్వారా పార్లమెంటు చే ప్రకటించబడింది. ఎంట్రీ 64. నెక్స్ట్ 43. Who said India is not a nation in the traditional Western sense but a comprehensive culture of continental scope compounded of a very large number of linguistic and religious entries, highly complex, of often strongly antagonistic local culture? That is Carl Friedrich. భారతదేశం సాంప్రదాయ పాశ్చాత్య కోణంలో ఒక దేశం కాదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో భాష, మతపరమైన అస్తిత్వాలు, అత్యంత సంక్లిష్టమైన, తరచుగా బలమైన, విరుద్ధమైన స్థానిక సంస్కృతులతో కూడిన ఖండాంతర పరిధి సమగ్ర సంస్కృతి అని ఎవరు పేర్కొన్నారు? కార్ల్ ఫ్రెడ్రిచ్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డినైస్ ద రైట్ టు అలయన్స్ ఫారిన్ సిటిజన్స్? దట్ ఈస్ విదేశీ పౌరులకు హక్కులను నిరాకరించే క్రింది ఏ అధికారం రాజ్యాంగంలో ప్రదానం చేసింది? దట్ ఈస్ 1, 2 and 4. దట్ ఈస్ ఆర్టికల్ 29 and 30, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16. నెక్స్ట్ 45. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ బిఫోర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఎంట్రీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. పీఠిక మొత్తం రాజ్యాంగం అమలులోకి రాకముందే రూపొందించబడింది. రైట్ 1. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడుతుంది. రైట్ 1. దట్ ఈస్ 1 and 3 ఆర్ రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ద PM కేర్స్ ఫర్ ద చిల్డ్రన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 29th May 2021 ఫర్ ద చిల్డ్రన్. బాలల కోసం PM కేర్ స్కీమ్ను 29 May 2021 భారత ప్రధాని ప్రారంభించారు. ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ children who have lost both the parents or legal guardians or adoptive parents of surviving parents to COVID-19 pandemic. COVID-19 పాండమిక్లో వాళ్ళ రిలేటివ్స్ని లేదా తల్లిదండ్రులని సంరక్షణకు కోల్పోయిన వాళ్ళకి మద్దతు ఇవ్వడం దీని మెయిన్ లక్ష్యం. దట్ ఈస్ బోత్ ఆర్ 1 and 2 ఆర్ రైట్. PM కేర్ స్కీమ్. నెక్స్ట్, విచ్ చైల్డ్ లేబర్ బీయింగ్ మేడ్ ఇల్లీగల్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ బికమింగ్ ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్? This right against explanation has become more meaningful. Which of the following pair of articles provides the right to education and prohibition for the child labor respectful? That is Article 21A and 24. బాల కార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధం చేయడం, విద్యా హక్కు పిల్లలకు ప్రాథమిక హక్కుగా మార్చడంతో దోపిడీకి వ్యతిరేకంగా ఈ హక్కు మరింత అర్థవంతంగా మారింది. అది క్రింద ఏ జత కథనాల వరుసగా విద్యా హక్కు, బాల కార్మికుల నిషేధాన్ని అందిస్తాయి? దట్ ఈస్ ఆర్టికల్ 21A and 24. నెక్స్ట్ 48. GST. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అగార్డింగ్ GST. GST విల్ బ్రింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ టు ద డైరెక్ట్ ట్యాక్సెస్. దిస్ ఇస్ ద రాంగ్ వన్. GST ప్రత్యక్ష పన్ను చట్టాలను మరింత పారదర్శకం చేస్తుంది. రాంగ్ వన్. GST వాజ్ ద 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్. రైట్ వన్. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. GST డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. GST అనేది గమ్యం ఆధారిత పన్ను. రైట్ వన్. దట్ ఈస్ 2 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద బాడీస్ రికమెండ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నెట్ proceeds of taxes to be shared between the century and the states and allocation between the states the respective shares of such proceeds? ఫైనాన్స్ కమిషన్. కేంద్రం రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సిన పన్నుల నికర ఆదాయాన్ని పంపిణీ చేయాలని, రాష్ట్రాల మధ్య కేటాయింపులు అటువంటి రాబడి సంబంధిత వాటాలను ఏ సంస్థ సిఫార్సు చేస్తుంది? భారత ఆర్థిక సంఘం. నెక్స్ట్ 50th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ SCSకి? దట్ ఈస్ క్రింది వాటిలో ఏది షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ విధి కాదు? షెడ్యూల్ కులాల రక్షణకు సంబంధించిన నివేదికను ప్రధానమంత్రికి సమర్పించడం. టు సబ్మిట్ ద రిపోర్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ SCs. ఇది దానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దట్ ఈస్ మేనర్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి యూపీఎస్సీ విధి కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఏవి మెన్షన్ చేశారు? దట్ ఈస్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్త్రీ శిశు అభివృద్ధి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, లైబ్రరీస్ గ్రంథాలయాలు, స్లమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్, మురికోడల అభివృద్ధి మరియు అప్గ్రేడేషన్, మార్కెట్స్ అండ్ ఫేర్స్, మార్కెట్ అండ్ జాతరలు. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సారీ, ఓన్లీ 1, 2, 3 and 4 సమ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ అప్లికేషన్ వచ్చి 11th షెడ్యూల్లో లేదు. 1, 2, 3 and 5 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి కరెక్ట్ సరి అయినవి? ఇట్ వాజ్ అ సెటప్ అండర్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఇది ఒకటి మాత్రమే సరి అయింది. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం ఏర్పడింది. దట్ ఈస్ ద వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54, which refers to the Protection of Human Rights Amendment Act 2019, consider the following statements about National Human Rights Commission NHRC. మానవ హక్కుల పరిరక్షణ సవరణ చట్టం 2019 సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC గురించి క్రింది ప్రకటన పరిగణించబడింది. దట్ ఈస్, జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కెన్ నౌ బి అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్. రైట్ వన్, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని ఇప్పుడు కమిషన్ చైర్పర్సన్గా నియమించవచ్చు. టర్మ్ ఆఫ్ ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ షెల్ బి 3 years. చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. చైర్పర్సన్ అండ్ మెంబర్స్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. చైర్పర్సన్ మరియు సభ్యులు తిరిగి నియమితులు అర్హులు. దట్ ఈస్ 1, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55, విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జాతీయ మైనారిటీ కమిషన్లకు సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి. ఇట్ వాజ్ సెటప్ అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. ఇది మైనారిటీ జాతీయ కమిషన్ చట్టం 1992 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇట్ కెన్ మేక్ రికమెండేషన్స్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్ గౌడ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మైనారిటీ రక్షణ కోసం సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫార్సులు చేయబడింది. దట్ ఈస్ 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56, రీసెంట్లీ ద టర్మ్ చికాగో కన్వెన్షన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఈజ్ అసోసియేటెడ్. ఇటీవల చికాగో కన్వెన్షన్ అనే పదం తరచుగా వార్తలు కనిపించడం జరిగింది. క్రింది వాటిలో ఇది ఏ రంగానికి అనుబంధం ఉంది? దట్ ఈస్ పౌర విమానం. దట్ ఈస్ సివిల్ ఏవియేషన్. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It is a statutory body established under the Competition Act 2002 as amended by the Competition Amendment Act 2007. కాంపిటీషన్ కమిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి. ఇది కాంపిటీషన్ చట్టం 2002ను సవరించిన కాంపిటీషన్ సవరణ చట్టం 2007 ద్వారా స్థాపించబడిన చట్టపరమైన సంస్థ. దట్ ఈస్ ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58, నేషనల్ బ్యాంక్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD was established on the recommendation of the which of the following committee? శివరామన్ కమిటీ వాళ్ళ యొక్క సిఫారసుతో NABARD నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ NABARDని స్థాపించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. శివరామ్ కమిటీ. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ఈజ్ రిలేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ప్రపంచ పోటీతత్వ సూచిక క్రింది వాటిలో ఏ సంస్థ విడుదల చేసింది? ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. కౌటిల్య categorizes the government and heads of the departments into 18 tirthas. Among those, Dandapala is the officers of army department. కౌటిల్యులు ప్రభుత్వాలు విభాగాల అధిపతులను 18 తీర్థాలుగా వర్గీకరించారు. వీటిలో దండపాల ఏది? సైనిక విభాగం. దండపాల వచ్చి సైనిక విభాగం. పార్ట్ సి, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. ఇండియా యొక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. The first question, 61st question. Adarshan, there is a structural change in the composition of national income in India. భారతదేశంలో జాతీయ ఆదాయం కూర్పుల్లో నిర్మాణాత్మక మార్పు ఉంది. The process of economic growth was initiated in India.
భారతదేశంలో ఆర్థిక వృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. దట్ ఈస్ బోత్ A and B are true and R is the correct explanation of A. Next, 62nd question. The economist who said that the net social product and the social income are one and the same thing is J.R. Hicks. నికర జాతీయ సామాజిక ఉత్పత్తి సామాజిక ఆదాయం రెండు ఒకటే అని చెప్పిన ఆర్థికవేత్త J.R. Hicks. నెక్స్ట్, per capita income decreases in a developing country even though national income increases. జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయం తగ్గుతుంది. ఎందుకంటే ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ హయ్యర్ దెన్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం వృద్ధి రేటు కంటే జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం వల్ల. దట్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. నెక్స్ట్, 64th question. During which 5-year plan was the rate of growth of gross domestic product, that is GDP, gross domestic product GDP was highest? 11th 5 years ప్లాన్లో GDP వచ్చి చాలా హైయెస్ట్. 11th పంచవర్ష ప్రణాళిక జాతీయోత్పత్తి వృద్ధి రేటు అత్యధికంగా ఉండింది. నెక్స్ట్, 65 క్వశ్చన్ వచ్చి డిలీట్ చేసేశారు కాబట్టి మనం దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, what is the age group of higher proportion of working population required for demographic dividend? డెమోగ్రాఫిక్ డివైడెండ్ కోసం అవసరమైన శ్రామిక జనాభా అధిక నిష్పత్తి వయసు సమూహం ఎంత? 15 నుంచి 64 సంవత్సరాలు, 15 to 64 years. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో? బేటీ బచావో బేటీ పడావో లక్ష్యములు క్రింది వాటిలో ఏవి? టు ప్రొవైడ్ లీగల్ అసిస్టెన్స్ టు ద గర్ల్స్ కాదు. బాలికలకు న్యాయ సహాయం అందించుట, ఇది వచ్చి రాంగ్ వన్. టు ప్రొడ్యూస్ ద డిక్లైన్ ఆన్ చైల్డ్ సెక్స్ రేషియో, బాలల లింగ నిష్పత్తి క్షీణతను తగ్గించుట. టు ఎంకరేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతను ప్రోత్సహించుట. టు రిమూవ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, లింగ అసమానతలను తొలగించుట. దట్ ఈస్ 2, 3 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ ఫ్లక్చువేట్స్ విత్ ఫ్లక్చువేషన్స్ ఇన్ అగ్రికల్చర్ గ్రోత్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయ వృద్ధిలో హెచ్చుతగ్గులతో జాతీయ ఆదాయ వృద్ధి హెచ్చుతగ్గులకు గురవుతుంది. వెదర్ కండిషన్స్ ఎస్పెషల్లీ రెయిన్స్ ఆర్ అన్సర్టెన్ ఇన్ ఇండియా. వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వర్షాలు భారతదేశంలో అనిశ్చితంగా ఉన్నాయి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. నెక్స్ట్, ట్రేడ్ వచ్చి సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. వాటర్ సప్లై వచ్చి ఇండస్ట్రియల్ సెక్టార్. ఫిషరీస్ వచ్చి ప్రైమరీ సెక్టార్. జీడిపి వచ్చి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయంలో చేర్చనిది ఏది? ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ డెబెట్, ప్రభుత్వ రుణము నుండి వచ్చు వడ్డీ రాబడులు వచ్చి నేషనల్ ఇన్కంలో కలపరు, దానికి సంబంధం లేదు. నెక్స్ట్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వచ్చి జంషెద్పూర్. జూట్ ఇండస్ట్రీ దట్ ఈస్ జనపనార ఇండస్ట్రీ వచ్చి కోల్కతా. ఆయిల్ రిఫైనరీ బరౌని. ఇంటర్నల్ కోచ్ ఫ్యాక్టరీ దట్ ఈస్ పెరంబూర్. సమగ్ర రైలు భోగి వచ్చి పెరంబూర్. నెక్స్ట్, 72. When the central bank increases the cash reserve ratio, it leads to CRR ratio, that is fall in money circulation, ద్రవ్య చలామణి తగ్గుతుంది. లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలకు గిరాకీ తగ్గుతుంది. దట్ ఈస్ 1 and 2 is the right answers. Rise in purchasing power of the people, wrong one. Rise in the bank of lending capacity, wrong one. Next, statutory liquidity ratio is maintained by the banks in the form of SLR, దట్ ఈస్ చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తిని బ్యాంకులు ఈ రూపంలో నిర్వహించాలి. దట్ ఈస్ క్యాషు, గోల్డు,
నెక్స్ట్ అన్ఎన్క్రోమెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఇన్స్ట్రుమెంట్స్, నిర్దేశిత సాధనాల్లో భారం లేని పెట్టుబడులు. దట్ ఈస్ 1, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ గిల్ట్, GILT, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ కంప్రైజెస్. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లో ఇమిడి ఉన్నవి ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్ మార్కెట్స్. నెక్స్ట్ 75 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యాజ్ ఫర్ ద కరెంట్ బ్యాంకింగ్ నార్మ్స్. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల ప్రకారము నిరర్ధక ఆస్తులు అనగా ఏ లోన్ హూస్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ హ్యాస్ రిమైండ్ ఓవర్ డ్యూ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days. 90 దినాలు పైబడి గడువు మీరిన రుణముపై అసలు వాయిదా వడ్డీ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కమిటీ ఆన్ ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ రిఫార్మ్స్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1991, కమిటీ ఆన్ ఫైనాన్స్ సిస్టమ్. దట్ ఈస్ 1991లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంకింగ్ ఆర్థిక రంగ సంస్కరణలో కమిటీ పేరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ సిస్టమ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ సిస్టమ్. నెక్స్ట్ పారా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. పారా బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చి క్రెడిట్ కార్డ్ సర్వీసులు, ఇన్సూరెన్స్ బిజినెస్, నెక్స్ట్ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్. ఫ్యాక్టరింగ్ సర్వీసెస్. నెక్స్ట్ 78 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST ఇంట్రడ్యూస్ ఇన్ 2017 ఈజ్ ఏ నాన్ ఇన్ఫ్లేషనరీ. దట్ ఈస్ 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను ద్రవ్యోల్బణ రహితము, నాన్ ఇన్ఫ్లేషనరీ. GST సిస్టమ్ అవాయిడ్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. వస్తు సేవల పన్ను వ్యవస్థలో పన్నుపై పన్ను ఉండదు. దట్ ఈస్ బోత్ A and R are true and R is the correct explanation of for A. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 10th ఫైనాన్స్ కమిషన్ వచ్చి KC పంత్, 11th ఫైనాన్స్ కమిషన్ వచ్చి AM ఖుష్రో, 12th ఫైనాన్స్ కమిషన్ వచ్చి C రంగరాజన్, 13th ఫైనాన్స్ కమిషన్ వచ్చి విజయ్ L కెల్కర్. నెక్స్ట్ 80th వన్ బడ్జెట్ డిఫిక్ట్ ఫైనాన్స్డ్ బై ప్రింటింగ్ కరెన్సీ విల్ లీడ్ టు ప్రైస్ రైజ్. బడ్జెట్ లోటును కరెన్సీని ముద్రించి పూడ్చుట వలన ధరలు పెరుగుతాయి. మోర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. A ఈజ్ ట్రూ బట్ R ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. A నిజం కానీ R అనేది Aకి సరైన వివరణ కాదు. నెక్స్ట్ పార్ట్ 5 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ డీల్స్ విత్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 5వ భాగం దీనికి సంబంధించింది. ఆథరైజేషన్ ఆఫ్ ఎక్స్పాండిచర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్, ఖర్చు ఆదాయాల పంపిణీకి అధికారం. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్? 13 షెడ్యూల్స్, 13 షెడ్యూల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో. నెక్స్ట్ 84 అపెక్స్ కౌన్సిల్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్సెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్. గోదావరి కృష్ణా నది నీటి వనరులు వాటి నిర్వహణ అపెక్స్ కౌన్సిల్లో ఏమేమి కలిగి ఉన్నాయి? దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, చైర్పర్సన్గా భారత ప్రభుత్వ జలవనరుల మంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ చైర్పర్సన్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెంబర్స్. సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు. నెక్స్ట్ 85 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ స్కీమ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ పథకం అమలు చేస్తుంది. పై పథకాల గురించి క్రింది ప్రకటనలో ఏది సరైంది? 13,500 ఒక రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 3 వాయిదాల్లో ఇవ్వబడుతుంది. దట్ ఈస్ 13,500 ఈజ్ గివెన్ టు ఫార్మర్స్ ఫ్యామిలీ ఇన్ ఏ 3 installments ఇన్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 86 వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ పార్ట్ ఆఫ్ నవరత్నాలు. నవరత్నాలకు సంబంధం లేనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నియమించింది. అది వచ్చి వాహన మిత్ర. దట్ ఈస్ వాహన మిత్ర. ద ఫాలోయింగ్ యాప్ డెవలప్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యాన్ SOS సర్వీస్ ఫర్ ద ఉమెన్స్ ఇన్ డిస్టెన్స్ అండ్ డేంజర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన క్రింది యాప్ ఆపద లేదా ప్రమాదంలో ఉన్న మహిళల కోసం ఒక
SOS Seva, that is Disha app. The CCRC introduced by Government of Andhra Pradesh stands for ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన CCRC అంటే దట్ ఈస్ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ ఫర్ ద ప్రొవైడింగ్ అసిస్టెన్స్ టు లీజ్ హోల్డర్స్. కౌలు రైతుదారులకు సహాయం అందించడానికి పంట సాగుదారు హక్కుల కార్డు. నెక్స్ట్ ఏరియా వైజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్మాలెస్ట్ వన్. ప్రాంతాల వారీగా ఆంధ్రప్రదేశ్లోని కింది జిల్లాల్లో ఏది చిన్నది? పార్వతీపురం మన్యం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ హూ హెయిల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఎవరు? దండమూరి రాజగోపాలరావు. పార్ట్ డి జాగ్రఫీ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 91. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. స్టేట్మెంట్ వచ్చి ఇట్ టుక్ మోర్ దాన్ a million years ఫర్ ద వరల్డ్ హ్యూమన్ పాపులేషన్ టు అటైన్ ద 1 billion మార్క్, బట్ ఇట్ టుక్ ఓన్లీ 12 years ఫర్ ఇట్ టు రైజ్ ఫ్రమ్ 5 billions to 6 billions. మనకి 1 billion రావడానికి ఇంచుమించు మిలియన్ సంవత్సరాలు పట్టింది, కానీ 12 millions 5 billion నుంచి 6 million కావడానికి మాత్రం 12 years పట్టింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్ పీరియడ్ కెన్ బి represented from the statement? That is 1987 to 1999 is the right answer. Next, 92nd question. According to the scheduled caste, that is SC, and scheduled tribes, that is ST, Orders Amendment Act 1976, how many scheduled tribes are notified in the state of Andhra Pradesh? ఎస్టీ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయన్నది మనం ఫైండ్ అవుట్ చేసాం ఈ స్టేట్మెంట్ ద్వారా. దట్ ఈస్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా. దట్ ఈస్ 33 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 93 క్వశ్చన్. యాజ్ ఫర్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ డస్ నాట్ హ్యావ్ షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్? ఎస్సీ పాపులేషను ఏ స్టేట్స్లలో లేదు అన్నటువంటిది 2011 సెన్సస్ ప్రకారం. నాగాల్యాండ్లో లేరు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ అండ్ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ అనేది లేదు, 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. జతపరచము. లిస్ట్ 1 ఇచ్చాడు, సెక్స్ రేషియోస్ ఇచ్చాడు లిస్ట్ 2. దట్ ఈస్ పుదుచ్చేరి సెక్స్ రేషియో వచ్చి 1037 హైయెస్ట్ సెక్స్ రేషియో. నెక్స్ట్ తమిళనాడు వచ్చి 996. నెక్స్ట్ లక్షద్వీప్ వచ్చి 946, ఆంధ్రప్రదేశ్ వచ్చి 933 the sex ratios. Next question 95.1. What percentage of rail routes were electrified in the India by March 2099? ఎంత పర్సంటేజ్ రైల్వే రూట్స్ అనేవి ఎలక్ట్రిఫైడ్ అన్ని విద్యుదీకరించబడ్డాయి? దట్ ఈస్ 50.91%. నెక్స్ట్ క్వశ్చన్ 96. మ్యాచ్ ద ఫాలోయింగ్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్స్ అండ్ దేర్ స్టేట్స్. థర్మల్ పవర్ స్టేషన్స్ వాటి యొక్క సంబంధించిన స్టేట్స్. కుడ్గి వచ్చి కర్ణాటక. నెక్స్ట్ కహ్లంగన్ వచ్చి బీహార్లో ప్రజెంట్ అయింది. సీపాట్ వచ్చి యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. దాద్రి వచ్చి ఛత్తీస్గఢ్. దట్ ఈస్ ఆప్షన్స్ థర్మల్ పవర్ స్టేషన్స్ అండ్ వాటి యొక్క స్టేట్స్. నెక్స్ట్ 97. మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ రీజనలైజేషన్, అగ్రికల్చర్ జోగ్రాఫర్. వ్యవసాయ భౌగోళిక శాస్త్రవేత్త, వ్యవసాయ ప్రాంతీకరణ పద్ధతులు. క్రాప్ కాంబినేషన్, పంటల కలయిక వచ్చి దట్ ఈస్ 1 వేవర్ దోయ్. నెక్స్ట్ క్రాప్ డీవెరిఫికేషన్, దట్ ఈస్ పంట వైవిధ్యం. డీవెరిఫికేషన్ వచ్చి బాటియా జాస్బీర్ సింగ్. నెక్స్ట్ క్రాప్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ క్రాప్ ఏకాగ్రత. చిషోల్మా బాటియా. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పాదకత ప్రొడక్టివిటీ. కెండాల్ మజీజ్ హుసేన్ జాస్బీర్ సింగ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 98 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ సపరేటెడ్ బై కోల్డ్ ఏషియా ఫ్రమ్ డ్రై ఏషియా? ఏ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ వచ్చి కోల్డ్ ఏషియా నుంచి డ్రై ఏషియాని సపరేట్ చేస్తుంది? దట్ ఈస్ స్టెప్పీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
steppe. According to the Indian Forest Act 1927, which of the following is the most appropriate sequence which shows the degree of protection between different forest types? మనం ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం ఫస్ట్ వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ సెంటర్లో ఉంటుంది. దీని చుట్టూరు వచ్చి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంటుంది. దీని చుట్టూరు వచ్చి విలేజ్ ఫారెస్ట్, అంటే ఇక్కడ వచ్చి హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతాయి. నెక్స్ట్ ఇది వచ్చి రేర్ హ్యూమన్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఈ కోర్ ఏరియాలో వచ్చి రిజర్వ్ ఫారెస్ట్లో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ జరగవు. 3 types: రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ విలేజ్ ఫారెస్ట్. నెక్స్ట్ 100th question. Which of the following indicator species are not found in Sri Venkateshwara National Park of Andhra Pradesh? శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ వచ్చి తిరుపతిలో లొకేట్ అయింది. ఇండికేటర్ ఆఫ్ స్పీసెస్, ఏ స్పీసెస్ మనకి కనిపించదు, దట్ ఈస్ వుడ్ స్టాక్ వచ్చి మనకు కనిపించదు. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర నేషనల్ స్పీక్ ఇచ్చిన ఆప్షన్స్లో వుడ్ స్టాక్ అనేది కనిపించదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ పైప్ లైన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ పైప్ లైన్ వచ్చి నహర్ కాటియా నున్మతి బారౌని నహర్ కాటియా నున్మతి బరౌని, దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సోలే ప్రొడ్యూసర్ ఆఫ్ అపటైట్. ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రొడ్యూస్ చేసేది వచ్చి అపటైట్. నెక్స్ట్ 103rd. Which of the following factors are responsible for the higher sugarcane production in the tropical regions as compared to subtropical regions of India? ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువ షుగర్ ప్రొడ్యూస్ అవ్వడానికి గల మెయిన్ కారణాలు వచ్చి కూల్ నైట్స్ విత్ క్లియర్ స్కైస్, కూల్గా ఉన్నటువంటి నైట్స్ విత్ క్లియర్ స్కైస్, లాటిట్యూడినల్ పొజిషన్, మనం ఉన్నది వచ్చి భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నాం కాబట్టి కొంచెం టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది, సన్ రైజ్ ఎక్కువ పడుతుంది, లాంగ్ అవర్స్ ఆఫ్ సన్ రైజ్, హై టెంపరేచర్ డిస్పారిటీ. 4th one మాత్రం లేదు, 1 2 3 ఆర్ రైట్ వన్స్. కూల్ నైట్స్ విత్ క్లియర్ స్కైస్, లాటిట్యూడినల్ పొజిషన్, లాంగ్ అవర్స్ ఆఫ్ సన్ రైజ్ ఎంత ఎక్కువ సోపు ఉంటే మనకి అంత ఎక్కువ షుగర్ కేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ మేడ్ ద ఫస్ట్ అటెంప్ట్ టు డెమోక్రేట్ ఇండియన్ అగ్రికల్చర్ ఇంటూ 4 మైక్రో రీజియన్స్? ఇండియన్ అగ్రికల్చర్ని ఫస్ట్ టైము 4 మైక్రో అగ్రికల్చర్గా డివైడ్ చేసింది వచ్చి సెన్గుప్తా అండ్ సన్స్యూక్. నెక్స్ట్ 105 question. Which among the following statements are true about Indian steel industry? ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి నిజమైనట్టు వచ్చి ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ ఇన్ వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చి ఇండియా, ఫస్ట్ ప్రొడ్యూసర్ వచ్చి చైనా. ప్రపంచంలోనే హైయెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ వచ్చి చైనా, తర్వాత వచ్చి ఇండియా స్టీల్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ 51.89 million tons crude steel with a 5.1% share in the total world production. దట్ ఈస్ ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్, మిగిలిన 2 వచ్చి రాంగ్ అన్న వాటి మనం చదవాల్సిన అవసరం లేదు, ఊరికే మెమరీ వేస్ట్ అండ్ టైం వేస్ట్. నెక్స్ట్, జియోగ్రాఫికల్ హెరిటేజ్ సైట్స్ విత్ వాటికి సంబంధించినటువంటి స్టేట్స్. లోనార్ లేక్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. శివాలిక్ ఫాజిల్ పార్క్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అకల్ వుడ్ ఫాజిల్ పార్క్ వచ్చి రాజస్థాన్. ఫిల్లో లావాట్ నోమీరా వచ్చి ఒడిశా. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ 107 question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జియోగ్రాఫికల్ సిరీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వింధ్యన్ సిస్టమ్? మనకి వింధ్యన్ పర్వత శ్రేణి ఉంది కదా, దానికి సంబంధించి చుట్టూరు పర్వత శ్రేణులు ఉంటాయి. వీటన్నిటిలో మన ఆప్షన్స్లో చూసామంటే కొండలైట్ అనే సిరీస్ మాత్రం వింధ్య పర్వతానికి సిస్టమ్కి సంబంధించి కాదు, మిగతాన్ని వింధ్య సిస్టమ్కి సంబంధించిన. దట్ ఈస్ రాంగ్ వన్ వచ్చి కొండలైట్ సిరీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ డిపోజిషనల్ యాక్టివిటీ ఆఫ్ హిమాలయన్ రివర్స్ వచ్చి డిపాజిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ వచ్చి బ్రాడెడ్ ఛానల్స్, అలూవియల్ ఫ్యాన్స్, నేషనల్ లీవీస్. ఓకే, అల్లిన ఛానళ్ళు, ఒండ్రు మట్టి, జాతీయ లేవీస్, నేషనల్ లేవీస్. దట్ ఈస్ 2, 3 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌదర్న్ స్టేట్స్ షేర్స్ బౌండరీస్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్? సౌత్ ఇండియాలో కర్ణాటక మాత్రమే హైయెస్ట్ షేర్ ఆఫ్ కర్ణాటక ఎక్కువ షేర్ ఆఫ్ స్టేట్స్, అంటే ఎక్కువ రాష్ట్రాలతో టచ్ అయ్యేటటువంటి రాష్ట్రం అది సౌత్ ఇండియాలో వచ్చి కర్ణాటక. నెక్స్ట్, దెర్ ఈజ్ ఏ ప్లేస్ ఏ లాంగిట్యూడ్ వచ్చి 60 degrees. ఇది వచ్చి నార్త్ సౌత్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. వెస్ట్ సైడ్ వచ్చి 60 degreesలో ఒక లైన్ ఉంది, మామూలుగా మిడిల్లో వచ్చి 0 degrees. నెక్స్ట్ 90 degrees వచ్చి ఈస్ట్లో ఉంది. అంటే మనకి టోటల్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 60 + 90 దట్ ఈస్ 150 degrees అపార్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 degrees దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర టైం వచ్చి 10 AM. ఓకే, 10 AM. అప్పుడు మన ప్లేస్ బి దగ్గర టైం ఎంత అడుగుతున్నాడు. మనకు వచ్చి 1 degree వచ్చి 4 minutes. 1 degree వచ్చి 4 minutes అయితే 400 5 4 20 4 4 5 6 600 minutes. ఓకే, 150 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 600 minutes అనేది డిఫరెన్స్ ఉంది. దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే డివిజిబుల్ బై 60 దట్ ఈస్ 10 hours. అంటే ఇక్కడ 10 AM ఉంటే దానికి మనం 10 hours యాడ్ చేస్తే 8 PM అవుతుంది. దట్ ఈస్ 8 PM ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 111. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా. ఇండియా హ్యాస్ ద ఏరియా ఆఫ్ 3.28 million square kilometers and accounts for about 2.4% of the total geographical area of the world. Right one. The mainland of India extends between the latitude of 8 degrees 4 cents north and 37 degrees 6 cents north and longitudes వచ్చి 68 degrees 7 east and 97 degrees 25 east. Both are right. Most important. Presently, India has the 28 states and 8 union territories. That is the total 3. 1, 2, 3 are rights one. That is most important bit. Next question 111. Irrigation projects and states. Irrigation project వాటికి సంబంధించిన స్టేట్స్ దట్ ఈస్ పర్వన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చి రాజస్థాన్. నెక్స్ట్ రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ లక్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చి ఉత్తరాఖండ్. కెన్ బెట్వాల్ లింక్ ప్రాజెక్ట్ వచ్చి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 113. టైగర్ రిజర్వ్స్ విత్ దేర్ స్టేట్ లొకేషన్స్. టైగర్ రిజర్వ్ వాటి యొక్క స్టేట్స్ అడిగారు. పెరియార్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ కేరళ. పెరియార్ వచ్చి కేరళలో లొకేట్ అయింది. ఎందుకంటే పెరియార్ అనేది తమిళ్ వర్డ్ కాబట్టి తమిళనాడు చూస్ చేస్తారని. పెరియార్ వచ్చి కేరళ. సరిస్కా వచ్చి రాజస్థాన్. బక్సా వచ్చి వెస్ట్ బెంగాల్. ఇంద్రావతి వచ్చి ఛత్తీస్గఢ్. దట్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైలోగోఫైట్ అండ్ ఫెగ్మటైట్ మినరల్స్ ఆర్ రిలేటెడ్ టు. ఫైలోగోఫైట్ అండ్ ఫెగ్మటైట్ అండ్ మినరల్స్ దేనికి సంబంధించినవి? దట్ ఈస్ మైకాకి సంబంధించినటువంటివి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెంట్లీ ద బిగ్గెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ విచ్ ఈజ్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 4760 మెగావాట్ ఇన్ ఇండియా? ఇప్పుడున్న వాటిల్లో పెద్దగా బిగ్గెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చి ద వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ మధ్యప్రదేశ్. వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ వెరైటీ ఆఫ్ అనిమల్ అండ్ ప్లాంట్ స్పీసీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్. ఉష్ణమండల తేమ అడవులు. జంతు వృక్ష జాతుల్లో గొప్ప వైవిధ్యంను ఇక్కడ చూడవచ్చు. ఉష్ణమండల తేమ అడవులు. సీజనల్ డిఫరెన్సెస్ ఆర్ మ్యాక్సిమం ఇన్ మిడ్ లాటిట్యూడ్స్. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ ఆఫ్రికా నుంచి క్యాన్సర్ వరకు మొదలు భూమధ్య రేఖ 0 degrees 23.7 23.5 degrees. వీటి మధ్యలో మాత్రం మనం ఎక్కువ సీజనల్ ఋతువుల తేడాను గరిష్టంగా ఉంటాయి. మిగిలిన వాటిలలో అంత ఋతువులు ఉండవు. నెక్స్ట్ విచ్ ఈస్ ద ప్రాపర్ రివర్ ఆర్డర్ ఫ్రమ్ ద నార్త్ టు ఈస్ట్. దట్ ఈస్ హిమాలయ పర్వతాల నుంచి కిందకి డౌన్వర్డ్స్ వచ్చేటప్పుడు వాటి యొక్క లిస్ట్ వచ్చి జీలం ఫస్ట్, చినాబ్, రవి, బ్యాస్ అండ్ సట్లజ్. నెక్స్ట్ 119 క్వశ్చన్.
Naupada Coastal and Marine Biodiversity Area ICMBA is located in the district of Naupada Coastal and Marine Biodiversity Area located in that is Srikakulam, Andhra Pradesh. Srikakulam, Andhra Pradesh. Next, arrange the following constitutes of the atmosphere in descending order in terms of their quantity. అన్నిటికంటే ఎక్కువ వచ్చి నైట్రోజన్ ప్రజెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి ఆక్సిజన్, నెక్స్ట్ వచ్చి ఆర్గాన్, నెక్స్ట్ వచ్చి CO2. దట్ ఈస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కామెంట్ బిలో.